హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న తీసుకొచ్చేసాడు ఈరోజు ఒక స్పెషల్ రివ్యూ. టీవీఎస్ రేడియో అంది. ఇప్పుడున్న పెట్రోల్ ధరలకి అందరూ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది, అది తెలుసు. సూపర్ బైక్ ఉన్న అతను కూడా డైలీ కమ్యూట్కి సూపర్ బైక్ వాడలేకపోతున్నాడు, ఎందుకంటే ఇట్స్ బర్నింగ్ అ హోల్ త్రూ హిస్ పాకెట్. సో ఇప్పుడు ఇటువంటి ఫ్యూయల్ ఎఫిషియెంట్ మోటార్ సైకిల్స్ ఏదైతే మైలేజ్ మ్యాక్సిమం ఆఫర్ చేస్తాయో అటువంటి బైక్సే రూల్ చేస్తున్నాయి. సో ఇప్పుడున్న ఆప్షన్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆప్షన్స్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అన్నీ కూడా టీవీఎస్ వాళ్ళు దీంట్లో నింపేసి ఒక కొత్త బెంచ్ మార్క్గా దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ సెగ్మెంట్లో. సో ఏమేమి ఫీచర్స్ టీవీఎస్ రేడియోన్లో ఆఫర్ చేశారు, ఎందుకు మీరు దీన్ని కన్సిడర్ చేయాలి కొనడానికి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ డిజైన్ చాలా బేసిక్, ఒక కంప్యూటర్ డిజైన్ అండి. ఎక్కువ వాళ్ళు దీన్ని అంటే రాడికల్ డిజైన్ లెక్క అటువంటి ప్రయోగాలు ఏం చేయలేదు. సింపుల్ డిజైన్, కానీ ఒక మంచి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కంప్యూటర్ డిజైన్ లెక్క దీన్ని డిజైన్ చేశారు. ముందు చూడొచ్చు క్రోమ్ యాక్సెంట్స్, మంచి డీసెంట్ క్లాసీ లుక్ ఆఫర్ చేస్తుంది. ఇది రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ అనమాట. దీంట్లో కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ట్యాంక్ చూడొచ్చు, మంచి 10 లీటర్ ట్యాంక్ ఆఫర్ చేశారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ రిబ్డ్ ట్యాంక్ గ్రిప్స్ ఆఫర్ చేశారు. ట్యాంక్ని గ్రిప్ చేయడానికి ఇది ఉన్నది. మీరు కాళ్ళతో ట్యాంక్ని గ్రిప్ చేస్తే మీకు కంట్రోల్ అనేది ఇంకా బెటర్గా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈకో థ్రస్ట్ FI అంటే ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజిన్తో పాటు ఇది ఆఫర్ చేయబడుతుంది. దాని గురించి మాట్లాడతాము. సీట్ చూసినట్లయితే లాంగెస్ట్ సీట్ ఇన్ సెగ్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అని క్లెయిమ్ చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ కుషన్ ఆఫర్ చేశారు. అండ్ మంచి స్పేస్ రైడర్కి, పిలియన్కి ఆఫర్ చేయబడింది. ఒక మంచి ఫ్యామిలీ బైక్గా ఇది ముందుకు వస్తుంది. వెనకాల కూడా మనకి రేర్ ర్యాక్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు, ఏమన్నా లగేజ్ క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉండడానికి. ఇండికేటర్స్ ఏమో క్లియర్ లెన్స్ ఇండికేటర్స్. టెయిల్ ల్యాంప్ కూడా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. నెక్స్ట్ బ్రేకింగ్ గురించి చూసినట్లయితే మనకి ముందు 240mm డిస్క్ ఆఫర్ చేశారు. 18-inch వీల్స్ అంటే ట్యూబ్లెస్ టైర్స్ ముందు వెనకాల. సో మనకి రోడ్ గ్రిప్ కూడా మంచి రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యాండిల్ బార్, దీంట్లో స్విచెస్, హైబీమ్ ఫ్లాషర్ ఆఫర్ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ లైట్కి డెడికేటెడ్ స్విచ్ ఆఫర్ చేశారు. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఆ ప్రీమియం ఫీల్ ఆఫర్ చేయడానికి అల్యూమినియం లీవర్స్ ఆఫర్ చేశారు. సో అది కూడా దాని ఒక బిల్డ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ రేడియో అంది స్టాండ్అవుట్ ఫీచర్ ఏంటంటే ఈ యొక్క రివర్స్ LCD కలర్ డిస్ప్లే అండి. దీంట్లో హెల్మెట్ వార్నింగ్ ఏదైతే మీరు ఇక్కడ కనిపిస్తుందో అది వస్తుంది. ప్లస్ సర్వీస్ ఇంటర్వెల్ అలర్ట్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు లో ఫ్యూయల్ వార్నింగ్ వస్తుంది. అండ్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ అది ఫస్ట్ టైం నాకు తెలిసి ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే 60 kmpl చూపిస్తుంది. యాక్చువల్గా మొన్నటివరకు 80 kmpl చూపించింది ఎక్కడైతే మేము హైవే పైన నడిపించినప్పుడు. మిక్స్డ్ కండిషన్స్లో నడిపించినప్పుడు 67, 68 చూపించింది. ఈరోజు మేము కొంచెం దంచుతున్న బండిని కాబట్టి 60 చూపిస్తుంది. మీరు చూసినట్లయితే USB ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఆఫర్ చేశారు టు స్టే కనెక్టెడ్ ఆన్ ద గో ఫర్ ద డిజిటల్ ఇండియన్. ఒక కంప్యూటర్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము కంఫర్ట్. సో దీంట్లో మనం చూసినట్లయితే మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు ముందు. అండ్ వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేశారు. సో ఇవి కూడా మంచి రైడ్ క్వాలిటీ, మంచి కంఫర్ట్ ఆఫర్ చేస్తున్నాయి. అలాంగ్ విత్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్, సీట్ కంఫర్ట్ అండ్ ఫుట్ పెగ్ పొజిషనింగ్. దీన్ని ఇంకా మనని ఎన్హాన్స్ చేసేది, కంఫర్ట్ని ఎన్హాన్స్ చేసేది ఈ హీల్ అండ్ టో షిఫ్టర్ అండి. సో మనము ఆల్ 4 గేర్స్ ఇట్లా వెనక్కి కొడితేనే అయిపోతే 4 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. సో గేర్ షిఫ్టింగ్ అనేది మీకు చాలా ఫెటీగ్ ఫ్రీ అండ్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. డ్యూరాలైఫ్ ఇంజిన్ 110
10cc ఇంజిన్ అనమాట, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. సో ఫ్యూల్ ఇంజెక్షన్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ దట్ గోస్ ఇన్ టు ద కంబషన్ చేంబర్ ఈజ్ మోర్ ప్రిసైజ్. దానివల్ల ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ కూడా మనకి వేస్ట్ కాదు, అండ్ దానివల్ల మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ పికప్, పర్ఫార్మెన్స్, రిఫైన్మెంట్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజిన్ ఉండ అడ్వాంటేజ్ అనమాట. పవర్ ఏమో 8 bhp అండ్ టార్క్ ఏమో 8.7 Nm. సో మంచి పుల్లింగ్ కెపాసిటీతో వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ నోట్ అండి. మనకి వేరే కంప్యూటర్స్, పాతకాలం కంప్యూటర్స్ మనం చూసినట్లయితే కొన్ని దానికి మంచి ఎగ్జాస్ట్ నోట్ వచ్చేది. సో దీంట్లో కూడా మనకి మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి మనం బండిని స్టార్ట్ చేసి చూద్దాము. సో టీవీఎస్ బండ్లు అన్నిటికీ కూడా మంచి బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది. సో ఆ ఒక విషయం మీరు గమనించాలి. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పినట్టు రైడ్ క్వాలిటీ అండ్ హ్యాండ్లింగ్. సో ఈ యొక్క కంప్యూటర్ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్, బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ క్వాలిటీ అండ్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ మైలేజ్. సో దీంట్లో ఇంటెలిగో టెక్నాలజీతో పాటు వస్తుందండి. ఇంటెలిగో టెక్ అంటే ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అండి. ఎప్పుడైతే స్టాప్ సిగ్నల్ దగ్గర మీరు ఆగుతారో అప్పుడు బండి కొన్ని సెకండ్స్ తర్వాత మీ న్యూట్రల్లో తీసుకురాగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేయడానికి మీరు జస్ట్ థ్రాటిల్ బ్లిప్ చేస్తే చాలు, మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో ఇది ensures that first of all you are contributing to a greener and cleaner environment, and secondly you are trying to save every drop of fuel. సో ఆ విధంగా కూడా మీకు మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బండి నడిపేయడానికి ఎలా ఉందో అది మాట్లాడుకుందాం. రిఫైన్మెంట్ చాలా బాగుంది, కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడింది, రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్తో పాటు ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రేడియోన్ అనేది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మంచి మైలేజ్, మంచి కనెక్టివిటీ ఫీచర్స్ అండ్ మంచి కలర్ఫుల్ డిస్ప్లే, రివర్స్ ఎల్సిడి డిస్ప్లేతో పాటు ఈ రేడియోని టీవీఎస్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అగైన్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. మీరు ఎలా నడిపిస్తే మైలేజ్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఎలా నడిపిస్తే మైలేజ్ తగ్గిపోతుంది, ఇది కూడా మనం టెస్ట్ చేసాం. నేను టెస్ట్ చేసినప్పుడు నేను చెప్పినట్టు 80 కిలోమీటర్స్ నుంచి దగ్గర ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు 60 kmpl వరకు అది మైలేజ్ అనేది డిఫరెంట్ రైడింగ్ స్టైల్కి అది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో మీరు జెంటిల్ థ్రాటిల్ ఇన్పుట్స్తో పాటు ఒకటేసారి థ్రాటిల్ తిప్పకుండా జెంటిల్ థ్రాటిల్ ఇన్పుట్స్తో పాటు మీరు బండిని నడిపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బండి అనేది అది ఏ బండి అయినా కానివ్వండి మ్యాక్సిమం మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే థ్రాటిల్ ఒకటేసారి తిప్పేస్తారో అప్పుడే ఆ ఫ్యూల్ బర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఇదవ్వదు, కొంచెం ఫ్యూల్ వేస్టేజ్ అవుతుంది, దానివల్ల మీకు మైలేజ్ అనేది సరిగ్గా రాదు. సో కంబషన్ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయాలంటే జెంటిల్ థ్రాటిల్ ఇన్పుట్స్, లినియర్ థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే మీరు మైలేజ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పాయింట్తో మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.